దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కొన్ని విషయాలు మనము చదువుకుంటున్నప్పుడు అమూల్యమైన సంగతులు మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మొదటి నుండి 5 వచనాలు చదువుతున్నాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మొదటి నుండి. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేద్దాం. మహామహిమ కలిగిన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. చదివిన వచన భాగాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రకటన గ్రంథములో నుండి అమూల్యమైన సంగతులు మీరు మాకు చేటగా అందిస్తూ మమ్మను బలపరుస్తూ ఉన్నందుకు కృతజ్ఞతలు మీ నామమునకు చెల్లించుచు మా ప్రాణనాథుడు ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనములో రెండు విషయాలు గత వర్తమానములో విన్నాం. 1 నుండి 5 వచనాలలో సింహాసనము, నది, జీవవృక్షము అని మనము విన్నాం. ఈ సింహాసనము నొద్ద నుండి ఒకటి జీవజల నది, రెండవది జీవవృక్షం. జీవజల నది, జీవవృక్షము కొరకు మనం విన్నాం. ఆ తరువాత ఈ పట్టణములో లేనివి 7, ఈ పట్టణములో ఉండునవి 7 అని మనం నిన్న హెడ్డింగ్ పెట్టుకొని ముగించుకున్నాం. ఈ పట్టణములో లేనివి 7 ఏమి లేవు అనంటే, ప్రియులారా, 21వ అధ్యాయం మొదటి వచనం లేనివి 21:1 అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. నెంబర్ 1, సముద్రము ఇకను లేదు. అసలు ఇప్పుడు మనం చూస్తా ఉంటే 3 అంతల భూమి, 1 అంత సముద్రం. అవునండి, అవుననుకునేరు. 1 అంత భూమి, 3 అంతల సముద్రం ఉంది ఇప్పుడు కదా. అయితే రేపు అక్కడ సముద్రము లేదు. ఆహా, సముద్రము లేదు. ఎక్కడ? ఆయన సిద్ధము చేసిన ఆ పట్టణములో సముద్రము లేదు. రెండవది, ఆ పట్టణములో లేనివి 7 అనుకున్నాం. అందులో రెండవది 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణము ఇక ఉండదు అన్నాడు. మరణము ఇక ఉండదు. మరణము లేదు, మరణము లేదు. మూడవది
21:4 దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు అన్నాడు. ఏమి లేదు ప్రియులారా, దుఃఖము ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదు. ఇక రేపు ఆ పట్టణంలో ఏమేమి లేవో చాలా స్పష్టంగా చెప్పినట్లు చూడగలం. దుఃఖము లేదు, ఏడ్పు లేదు, వేదన లేదు. ఇక 4వది 21వ అధ్యాయం 23వ వచనం. 21వ అధ్యాయం 23వ వచనం. ఏమి లేదు, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపం. అంటే ఆ పట్టణములో సూర్యుడు చంద్రుడు లేరు. సూర్య చంద్రులు లేరు ఆ పట్టణములో. గమనించారా? సూర్య చంద్రులు లేరు అన్నాడు. ఇక 5వదిగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. 25వ వచనం. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు అన్నాడు. ఇప్పుడు అక్కడ ఏమి లేదు, రాత్రి లేదు. అక్కడ రాత్రి లేదు ప్రియులారా, రాత్రి లేదు. ఇక 6వది 21:25 అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు అన్నాడు. అంటే అక్కడ అపహరించుట లేదు, దొంగలు లేరు, దొంగిలించేవారు లేరు అని చాలా స్పష్టంగా మనము చూస్తున్నాం. దొంగిలించేవారు లేరు. ఇక 7వది ఏమి లేదు, 22వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. ఇక మీదట దానిలో శాపగ్రస్తమైనదేది ఉండదు. శాపగ్రస్తమైనదేదియూ లేదు. ఆ పట్టణములో లేని వినండి 7. 1 ఏం లేదు చెప్తారా? 1 సముద్రము ఇకను లేదు. 2 మరణము దుఃఖము మరణము లేదు. 3 దుఃఖము ఏడ్పు వేదన లేదు. 4 సూర్య చంద్రులు లేరు. 5 రాత్రి లేదు. 6 అపహరించువాడు లేరు. 7 శాపగ్రస్తమైనది ఏదియూ లేదు. ఎక్కడా? ఆ పట్టణములో కదా. నూతన పట్టణములో ఎంతో తేటగా స్పష్టంగా వ్రాయబడిన వాస్తవికతను మనము చూస్తూ ఉన్నాం. మరి ఈ పట్టణములో ఉండినవి ఏమి? ఈ పట్టణంలో ఏమేమి ఉంటాయి? ఈ పట్టణములో ఏముంటాయో తేటగా మనము చూడగలం. నెంబర్ 1 ఏముంటుంది? నీతి, పవిత్రత అంటే పరిశుద్ధత ఉంటుంది. నీతి, పరిశుద్ధత. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలలో మనము చదివినట్లు, ఆయనను దయాళుడని రుచి చూచినటువంటి వారు ఎలాగుంటారో చెప్పాడు కదా. అంటే అక్కడ రేపు ఉండేది నిర్మలత్వం. అంటే అసూయ గాని, సమస్తమైన కపటము గాని, వేషధారణ గాని,
సమస్త దూషణ మాటలు మాట్లాడువారు గాని అక్కడ ఉండదు. నిర్మలమైన పరిస్థితి. పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనం. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారు ఉంటారు అక్కడ. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారు ఉంటారు. రేపు ఇంకా అక్కడ ఏముంటుంది అని మనం ఆలోచన చేస్తే, పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనములో అక్షయమైనదియు నిర్మలమైనదియునైన వాడబారని స్వాస్యం. చూశారా ఆ పట్టణంలో? అక్షయమైనదియు నిర్మలమైనదియునైన వాడబారని స్వాస్యం రేపక్కడ ఉంటుంది అన్నాడు. ఇక రెండవది 22:3 ఆ పట్టణములో ఉండేవి. 22:3లో సింహాసనం, ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఏముంటుందండి? సింహాసనం అంటే దైవ పరిపాలన ఉండును. ఒకటి నీతి పవిత్రత అంటే అక్షయత, నిర్మలత, వాడబారని స్వాస్యము కలిగిన ప్రదేశం. 2 సింహాసనం, దైవ పరిపాలన ఉంటుంది. మానవుడు పాపం చేసింది ఇక్కడే. దైవ పరిపాలనను తిరస్కరించి సాతాను పరిపాలనను అంగీకరించాడు కాబట్టి ఇప్పుడు దాని నుండి విడుదల కలిగించి మళ్ళా రేపు ఆయన పరిపాలనలోనికి తీసుకుంటారు. కనుక దైవ పరిపాలన ఉంటుంది. ఇక మూడవది ఏముంటుందో చూడండి. 22:4 ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు అన్నాడు. చూశారా ఏముంటుంది? దేవుని వాక్యములు స్పష్టంగా చెప్పబడిన మాట. ఆయన దాసులు ఆయనను సేవించుచు. దేవుని సేవ ఉంటుందండి. ఆయనను సేవించుటను గూర్చిన విషయాలు. ఇక 4వది 22:4లోని ఆయన ముఖదర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. ఆయన ముఖదర్శనం అంటే దైవ సహవాసం ఉంటుంది. ఆ పట్టణములో దైవ సహవాసం ఉంటుంది. చూడండి, మనకొక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మోషే యెహోవా దర్శనము కోరి ఒక బండ సందు నుండి ఆయన వెనుక భాగమును చూచాడు. అంతటా గంభీరమైన ఆయన ముఖదర్శనమును ఎవడునూ చూడలేదు, చూచి బ్రతుకలేదు. కానీ పరిశుద్ధ పట్టణములో ఆ ప్రభు మనతోను మనము ఆయనతోను సహవాసము చేయుచు కాపురముంటా. దైవ సహవాసం ఉంటుంది, నీతి పవిత్రత ఉంటుంది ఆ పట్టణంలో, దైవ పరిపాలన ఉంటుంది ఆ పట్టణంలో, దైవ సహవాసం ఉంటుంది ఆ పట్టణంలో. ఇక ఐదవది 22:4లో ఆయన నామము వారి నొసళ్ళ యందుండును అన్నాడు. ఆయన నామము వారి నొసళ్ళ యందుండును అనగా మనము ఆయన సొత్తు. మనము ఆయన సొత్తు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9లో ఉన్నట్లు మనము ఆయన సొత్తు అనగా దేవుని సొత్తైన ప్రజలు. దేవుని సొత్తైన ప్రజలు అనగా వారు ప్రతిష్ఠింపబడిన వారని అర్థం. దేవుడు వారిని ప్రతిష్ఠించుకున్నాడు అని
ఒక అర్థమిచ్చే సత్యం. ఆయన నామము వారి నొసళ్ళ యందుండునంటే వీరు నా వారు, నా సొత్తైన జనాంగం అని ఉంటుంది. ఇక 6వదిగా 22:5 రాత్రి ఇక ఎన్నడూనూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను అక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. ఏముంటుంది? ప్రకాశత ఉంటుంది. ప్రకాశత, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. సంపూర్ణ ప్రకాశిత యుగయుగములు ఉండును. సంపూర్ణ ప్రకాశత యుగయుగములు ఉండేటట్లుగా ఉంటుంది. ఇక 7వదిగా 22:5లోనే చివరి భాగం, వారి యుగయుగములు రాజ్యము చేయుదురు అని చూస్తున్నాం. ప్రియులారా, యుగయుగములు రాజ్యము చేసే భాగ్యం, ఆదాముకు సర్వ సృష్టి మీద అధికారం ఇయ్యబడగా అతడు దానిని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. దేవుడు ఆదాముకు సర్వ సృష్టి పైన అధికారం ఇచ్చాడండి. కానీ ఆదాము పాపము చేసి దాన్ని పోగొట్టుకున్నాడు. ఆ ఆధిక్యతను కడపటి ఆదామైన యేసుక్రీస్తునందు మనం ఇప్పుడేమయ్యాం? సంపాదించుకున్నాం. అర్థమవుతుందండి? ఆదామునందు పోగొట్టుకున్న ఆధిక్యత క్రీస్తునందు మనము సంపాదించుకున్నాం. ఇప్పుడు ఆదాము కంటే ఎన్నో వేల రెట్లు ఆధిక్యత సంపాదించుకున్నాం గనుక ఇప్పుడు యుగయుగములు రాజ్యము చేసే భాగ్యం, పట్టణములు లేనివి 7, పట్టణములో ఉండునవి 7 అని మనము చదువుకున్నాం, అర్థం చేసుకున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయబడిన వాస్తవికతను ప్రతివారు గుర్తించాలి. దేవుడు మనలను ప్రేమించిచ్చిన ఈ గొప్ప ధన్యతను మనము అర్థం చేసుకోవాలి. అర్థమైందండి? కనుక ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గుర్తించండి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ పట్టణములో లేనివి 7. సముద్రము ఇకను లేదు, మరణము ఇక లేదు, దుఃఖము లేదు, సూర్యచంద్రులు లేరు, రాత్రి లేదు, అపహరించువాడు లేదు, శాపగ్రస్తమైనదేది లేదు. మరి ఈ పట్టణంలో ఉండినవి 7 ఏమున్నాయి? 1 నీతి పవిత్రత, 2 దైవ పరిపాలన, 3 దేవుని సేవ, 4 దైవ సహవాసం, 5 ఆయన నామము వారి నొసళ్ళ యందుంటుంది, 6 ప్రకాశత ఉంటుంది, 7 యుగయుగములు రాజ్యము చేసే భాగ్యము ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన ఇట్టి వాస్తవిక సత్యాలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ప్రభువుకు మహిమకరమైనటువంటి వారుగా జీవించడం ఎంతో మంచిది. కాబట్టి ఆ పట్టణంలో ప్రవేశించాలని ప్రతి వారికి కూడా ఆశ ఉండాలి, ఆలోచన ఉండాలి. ఆయన చెప్పినవన్నీ అంగీకరించాలి, వాటిని అనుసరించాలి. అప్పుడే ప్రవేశించి ప్రభువుతో యుగయుగాలు ఆనందించి సంతోషించగలం. ఇలాంటి గొప్ప ధన్యతను రేపు ఆ పట్టణంలో మనము కలిగిన వారంగా ఉండాలని ప్రభు పక్షంగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, వాస్తవాలు తేటగా విన్నారు కదా, అర్థమైంది కదా. కాబట్టి ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకొని ప్రభువుకు మహిమ ఆపాదిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. పరలోక పట్టణం మా కొరకు మీరు సిద్ధపరచి ఉంచారు.
ఆ పట్టణములో లేనివేమిటో, ఆ పట్టణములో ఉండునవి ఏమిటో తేటగా, సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా మాతో మాట్లాడారు. మా ప్రభువా, ఉన్న వాటిని మేము అనుభవిస్తూ మీ నామాన్ని గొప్ప చేయగలుగునట్లు మమ్మను మీరు సిద్ధపరచిన మీ ప్రేమకై కృతజ్ఞతలు చెల్లించుచు సమస్త విషయాలలో కరుణ చూపి కాపాడి విడువక ఎడబాయక మేలు చేస్తున్నందుకు మిమ్మును ఘనపరచుచు మా ప్రభువు, మా రాజు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, విలువైన విషయాలు, అమూల్యమైన సంగతులు మనం వినగలిగాం. ఇంకా శ్రేష్టమైన సంగతులు మనం విందాం ముందు.